ఆగిపోతున్నాయి. గుండెలు చాలా ఫాస్ట్గా ఆగిపోతున్నాయి. నాకు ఎలా అనిపిస్తుందంటే అవెంజర్స్ సినిమాలో థానోస్ అలా చిటికేస్తే మాయమైపోతారు కదా, అట్లానే ఉంది. విత్ ఇన్ సెకండ్స్లో చనిపోతున్నారు. విత్ ఇన్ సెకండ్స్ అంతే. అసలు ఎప్పటి వరకు సరదాగా డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయం. వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. రే ఇప్పుడు నేను డ్యాన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి, ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అని వాళ్ళు ఆలోచించి, ఈవెన్ వాళ్ళకి తెలియట్లా ఎలా రియాక్ట్ అవ్వాలో. అంతే, ఎలా నిల్చున్నారో అలానే పడిపోయి చనిపోతున్నారు. మీరు నేను తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆల్రెడీ తమ్నైల్ చూశారు కాబట్టి ఇప్పటికే మీకు అర్థమైపో ఉంటుంది. ఒకవేళ ఇప్పటికి కూడా మనం కేర్లెస్గా తెలుసుకోకుండా ఇట్లాంటి లైఫ్ స్టైల్నే కానీ లీడ్ చేసామంటే నెక్స్ట్ ఈ లిస్ట్లో మనం ఉంటాం. ఖచ్చితంగా ఇదైతే రాసి పెట్టుకోండి. ఇప్పటికి కూడా ఎవరైతే బాడీని కష్టపెట్టకుండా నచ్చినట్టు నోటికి ఎంత ఇస్తే అంత తింటూ కంఫర్ట్ జోన్లో ఉంటూ హ్యాపీగా తింటూ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పింది మొత్తం విన్న తర్వాత అప్పటికి కూడా బొక్కలే మాకెందుకులే ఫిజికల్ యాక్టివిటీ అనుకుంటే మీ ఇష్టం. ఇంకా ఒకసారి అయితే వినండి. ఫస్ట్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు దీని గురించి అసలు ఎక్కడి నుంచి మొదలైందో, ఇటువంటి ఈ రూమర్స్ కానీ ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కానీ ఎక్కడి నుంచి మొదలైందో ఒక్కసారి మాట్లాడుకుందాం. పునీత్ రాజ్ కుమార్ గారు ఐడియా ఉందా మీకు? పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత కొద్ది రోజులు అసలు చాలా అంటే చాలా బ్యాడ్ ఒపీనియన్స్ జిమ్స్ మీద, జిమ్ వల్లే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనే తమ్నైల్స్తో కొన్ని వందల వీడియోస్, కొన్ని వందల ఇంటర్వ్యూస్, కానీ కొన్ని రకాల స్టడీస్ అండ్ రీసెర్చర్స్ మాత్రమే ముందుకొచ్చి అసలు నిజమేంటో బయటపెట్టారు. హార్ట్ అటాక్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చోవడం వల్ల వచ్చిందంటే, నేను దీని మీద కూర్చోవడం వల్ల వచ్చింది అనుకుంటే ఎంత సిల్లీగా ఉంటుందో, అట్లాగే జిమ్లో హార్ట్ అటాక్ వచ్చిందంటే జిమ్ వల్లే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోవడం కూడా అంతే సిల్లీగా ఉంటుందని ఆ రీసెర్చర్స్ పేర్కొన్నారన్నమాట. ఆల్రెడీ మనకు ఇంతకుముందే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండడం కానీ, ఏదైనా కానీ ఒక సిమ్టమ్స్ కనుక ముందే కానీ ఉంటే అట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప పర్టికులర్గా ఈ జిమ్ యాక్టివిటీస్ చేయడం వల్లనే హార్ట్ అటాక్ వస్తుంది అనేది చెప్పలేదు. ఇప్పుడు ప్రజెంట్ చాలా వీడియోస్లో, చాలా రీల్స్లో రోజు ఎవరో ఒకరు షేర్ చేస్తూ ఉంటారు, జిమ్కి వెళ్తున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ వీడియోస్ కూడా ప్రతి ఒక్క వీడియోస్ చూసిన తర్వాత కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా ప్రొవైడ్ చేయట్లే. ఇప్పుడు ఒకరు చనిపోయారంటే ఒక స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ, ఒకరు చనిపోయారంటే డ్యాన్స్ వేస్తూ ఒకరు మృతి. జిమ్లో ఎవరైనా చనిపోయారంటే జిమ్ చేస్తూ, అంటే వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో ఆ యాక్టివిటీ చేయడం వల్లనే వాళ్ళు చనిపోయారు అని పోర్ట్రేట్ చేస్తున్నారు అన్నమాట. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే మనం దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి? సో ఇప్పటికీ మీరు కానీ ఇందా చెప్పినట్టు ఎవరైతే కేర్లెస్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ గురించి మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నేను ఇర్రెగ్యులర్గా ఉండి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా ఎలా పడితే అలా తింటూ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కానీ ఉంటే మేబీ నా గురించి కూడా మీరు ఎక్కడైనా చూడాల్సి వస్తుంది. మనం 100 ఏళ్ళు బతకాలి, ఫిట్గా ఉండాలి అనుకోవట్లేదు, కానీ లైఫ్ స్టైల్ని మనకు మనమే పాడు చేసుకొని చనిపోయేంత దుస్థితి ఎవరికి రాకూడదు. హార్ట్ అటాక్ ఆర్ కార్డియాక్ అరెస్ట్ అనేది రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో టాప్ 1 హెరిడిటీ, జెనెటిక్స్. మన తాత ముత్తాతల ఆస్తులు మన దాకా వస్తాయో రావో తెలియదు, కానీ జెనెటికల్గా ఉన్న ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కన్ఫామ్గా మనల్ని అటాక్ చేసే ఛాన్స్ 99.9% ఉంటుంది. ఆ రిమైనింగ్ 1% ఎలా సేవ్ అవ్వాలంటే లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా. ఇంతకుముందు మా తాతలు ఇంత రైస్ తినేవాళ్ళు, ఇంత కర్రీ తినేవాళ్ళు, మేము ఎందుకు తినకూడదు అని చాలామంది అంటూ ఉంటారు. ఇంతకుముందు మీ తాతల కాలంలో ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ కానీ, అంటే ఒక మెకానికల్ లైఫ్ అనేది లేదు వాళ్ళకి. వాళ్ళంతా నేచర్తో అందుబాటులో ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే సైకిల్ కూడా ఉండేది కాదు అప్పట్లో, వాకింగ్లో వెళ్ళేవాళ్ళు. వెయిట్స్ ఎట్లాంటివి లేపాలన్నా కూడా మనకు ఇప్పుడు క్రేన్స్ ఉన్నాయి, అవి ఇవి చాలా ఉన్నాయి అన్నమాట. పని వాళ్ళని ప్రతిదానికి పిలుస్తూ ఉంటాం, కానీ ఇంతకుముందు ఎవరి పని వాళ్ళే చేసుకునేవాళ్ళు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు తిన్న ఫుడ్కి కష్టపడిన పని ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు తిన్న ఫుడ్ ఒక పక్కకి రాదు. అంత తింటున్నారే అంటే తిన్న తర్వాత ఒక 10 మినిట్స్లో స్టార్ట్ చేస్తారు మళ్ళీ వర్క్, ఈవినింగ్ సూర్యుడు డౌన్ అయ్యేంత వరకు.
సూర్యుడితో నిద్ర లేస్తే సూర్యుడు డౌన్ అయ్యేంత వరకు పని చేస్తూనే ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ని లీడ్ చేశారు అప్పట్లో. కానీ ఇప్పుడు మనకు అట్లాంటి లైఫ్ స్టైల్ లేదు. మనం ఇప్పుడు ఈ సొసైటీలో బతకాలంటే జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ తీసుకోవాలి, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ తీసుకోవాలి, ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకోవాలి. ఇట్లా అన్ని రకాల స్ట్రెస్లని మనం మేనేజ్ చేస్తూ మన లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలంటే మనం చాలా వరకు అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని మినిమైజ్ చేసుకోవాలి. ఇంకోటి, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు, హెల్త్ వెల్త్ ఏంది, హెల్త్ ఉంటే అసలు డబ్బులు ఎలా వస్తాయని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, నేనే ఉన్నా అనుకోండి, పర్ మంత్ 25,000 శాలరీ అనుకోండి. ఒక 1 year కష్టపడ్డాను, కొంచెం సేవ్ చేసుకుంటూ ఉంటా. కానీ నా లైఫ్ స్టైల్లో ఫిట్నెస్ యాక్టివిటీస్ లేవు, హెల్దీ లైఫ్ స్టైల్, ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా లేదు, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంది. ఇట్లా నాకు సేవింగ్స్ అన్నీ కూడా ఒక పక్కన సేవ్ అయ్యే కొద్దీ ఇక్కడ నేను నా లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయడం వల్ల ఏదైనా ఒక ప్రాబ్లం రైజ్ అవుతూ వస్తుంది. ఒకానొక టైంకి ఆ ప్రాబ్లం వల్ల నా లైఫ్ స్టైల్ అనేది ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అవడం అంటే నార్మల్ రొటీన్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయలేకపోవచ్చు. సో అప్పుడు నేను ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా హాస్పిటల్లో నేను అప్పటి వరకు సేవ్ చేస్తున్న మనీని కడితే ఆ ప్రాబ్లం నాకు సాల్వ్ అవుతుంది. తర్వాత నేను ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాను అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, మళ్ళీ సేవింగ్స్ ఉంటాయా ఉండదా అనేది. సో అట్లాగా హెల్త్కి వెల్త్కి చాలా రిలేషన్ ఉంది. మనం ఈ రీల్స్లో చూస్తున్నట్టుగా ఇట్లాగా మనం కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఫస్ట్ మన హార్ట్ యొక్క హెల్త్ మనం తెలుసుకోవాలి. మన హార్ట్ హెల్త్ ఎలా తెలుసుకోవాలంటే ఈసీజీ మీకు ఐడియా ఉంటుంది, లిపిడ్ ప్రొఫైల్. మీరు లిపిడ్ ప్రొఫైల్ అంటే బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. ఈసీజీ కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, పర్లేదు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి లేదా 1 yearకి ఒకసారి మన హార్ట్ ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉంది, మన హార్ట్ కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం కంప్లీట్ చెక్ అనేది ఒక 6 months ఆర్ 1 yearకి ఒకసారి చేయించుకుంటూ ఉంటే బెటర్. ఏదైనా ప్రాబ్లమ్స్ అబ్నార్మల్గా వాల్యూస్ కానీ ఉంటే దాని రిలేటెడ్ మనం వర్క్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ని ఎలా తగ్గించుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ని మనం కరెక్షన్స్ పెట్టుకోవాలి, మన లైఫ్లో ఎలాంటి కరెక్షన్స్ పెట్టుకోవాలి అన్నీ చూసుకొని కొంచెం ఆ ప్రాబ్లం యొక్క కండిషన్ అనేది సివియర్ అవ్వకుండా చూసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో మెయిన్ కొన్ని రూల్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు అందులో నిజంగా మీకు అవసరం అయ్యే తింటున్నారా? ఇప్పుడు సపోజ్ ఒక చిన్న స్వీట్ ముక్క తిన్నారు, పర్లేదు, తప్పులేదు. కానీ ప్రతిరోజు వెళ్ళి అదే టైంకి లేదా ఆ రోజు మొత్తం కంప్లీట్ అయ్యేలోపు ఒక 4-5 స్వీట్స్, బాగా ఆయిల్లో తీసిన బోండాలు, బజ్జీలు, స్నాక్స్, ఆల్కహాలు, ఇవన్నీ కూడా మీకు నిజంగానే హెల్త్కి ఏమైనా బెనిఫిట్ ఉంటే తీసుకోవచ్చు. ఎటువంటి బెనిఫిట్ లేనప్పుడు అవి తీసుకోవడం అనవసరం. సో అది ఫుడ్ని ప్రాపర్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్. రెండోది వచ్చేసి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయండి. ఏదైనా ఒకటి, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, జాగింగ్, రన్నింగ్, ఏదైనా గేము, ఇట్లా. కానీ రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేయండి. ఏదో ఒక రోజు చేసా, 2 రోజులు చేసా, ఒక వారం చేసా, ఆపేసా అంటే కాదు. రెగ్యులర్గా మీకు అదొక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్, స్లీప్, రికవరీ. చాలామంది వెయిట్ తగ్గాలనేసి ఫాస్ట్గా ఈ వారంలో 5 kgs తగ్గిపోవాలి, లేకపోతే నెలకి 10 kgs తగ్గిపోవాలని ఫుడ్ని సడన్గా మానేసి అప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైల్ని పూర్తిగా చేంజ్ చేసి ఏదో కొత్త దారిలో పరుగులు తీస్తే వెళ్తారనమాట. కొద్ది రోజులే చేస్తారు, దానివల్ల ఆ స్ట్రెస్ తట్టుకోలేక మళ్ళీ ఎప్పట్లాగే వచ్చేస్తారు. సో అట్లా సడన్ చేంజెస్ చేయకుండా మీరు అప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైల్లో ఏటిల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు ఆ కండిషన్లో ఉన్నారో చూసుకొని వాటిని మినిమైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నెమ్మదిగా తగ్గించండి, పూర్తిగా వదిలేయడానికి ట్రై చేయండి. అది తర్వాత రూల్, నో ఆల్కహాల్, నో మత్తు. అంతే. ఏ మత్తుని క్రియేట్ చేసే పదార్థానికైనా కూడా దూరంగా ఉండండి. మత్తు గురించి ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా దూరంగా ఉండండి. ఎవడో తెలియనివాడు వచ్చి తాగురమ్మా అంటే నువ్వు తాగు, అదే మీ ఫ్రెండ్ రే ఒకసారే కదరా తాగు అంటే తాగు. సో నీ ఫ్రెండ్కి కూడా దూరం అయిపో. నీ హెల్తే మెయిన్ ఇక్కడ. నీ హెల్త్ బాగుంటే నీ ఫ్యామిలీ బాగుంటుంది. సో అప్పుడు ఆ ఫ్రెండ్ ఎవడో రాడు, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడేమో అప్పు చేసి వచ్చి నీకేం బిల్లు కట్టడు. నీ ఫ్యామిలీ నిన్ను చూసుకోవాలి. సో నీ ఫ్యామిలీ కోసం ఉంటావా లేదా వాడి కోసం వాడు చెప్పినట్టు వింటావా అనేది ఒకసారి చెక్ చేసుకో, సెల్ఫ్ చెక్. అంతే. ట్రాక్ చేసుకోవాలి, నువ్వేం తింటున్నావు, ఏం చేస్తున్నావు, స్లీప్ అనేది నిజంగా ఉంటుందా నీకు, ఒకవేళ నువ్వు పడుకొని ఫోన్ వాడుకుంటున్నావా, ఇవన్నీ సెల్ఫ్ చెక్ అనేది ఎవ్రీ వీక్ ఒకసారి నువ్వు సెల్ఫ్ చెక్ అనేది చేసుకోవాలి. ఇంకపోతే ఇవన్నీ లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది నెమ్మదిగా అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. నెల చేసాం, 3 నెలలు చేసాం, ఏదో కోర్స్ లాగా అంటే కాదు. లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా బతకాలా, ఏదో 3 నెలల తర్వాత చచ్చిపోవు కదా.
సో లైఫ్ లాంగ్ ఇది ఒక పార్ట్ లాగా పెట్టుకొని లైఫ్ స్టైల్ని లీడ్ చేశారంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ కానీ చాలా వరకు అయితే చెప్పున్నాయి. సో అది సంగతి. ఈ స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ, రెస్ట్ అండ్ రికవరీ, నో ఆల్కహాల్, నో డ్రగ్ అడిక్షన్, ఓకేనా, ఇవన్నమాట. వీటికి దూరంగా ఉంటూ ఒకవేళ మీకు ఆల్రెడీ జెనెటికల్గా ప్రాబ్లం కానుంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ని కానీ లీడ్ చేస్తే హార్ట్ అటాక్ అనే ప్రాబ్లం నుంచి మీరు కొంచెం దూరంగా ఉండొచ్చు అని వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది. సో సో ఇదన్నమాట. ఈ లైఫ్ స్టైల్స్లో కొంచెం చేంజెస్ తీసుకురండి. మీరు కానీ కంఫర్ట్ జోన్లో ఉంటే అందరికంటే డేంజర్లో మీరు ఉన్నట్టు. కంఫర్ట్ జోన్, దీనికి ఇంకొక నేమ్ ఉంది, డేంజర్ జోన్. మనం సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే ఫస్ట్ కష్టపడాలి. ఆ తర్వాత గ్యాప్ వస్తుంది చూసారా, ఒక కష్టం పడిన తర్వాత ఇంకో కష్టం తీసుకునే లోపు ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది చూసారా, అదే మనకు రెస్ట్. అంతేగాని కంప్లీట్గా రెస్ట్లో ఉండాలి, సుఖంగా ఉండాలి అంటే కుదరదు. లైఫ్ కూడా మీకు బతకాలి అని లేకపోవచ్చు, కానీ మీ వల్ల ఫ్యామిలీకి చాలా యూజ్. మీరు లేకపోతే ఆ ఫ్యామిలీకి ఈ సొసైటీలో విలువ ఉండదు. అదేవిధంగా వాళ్ళ ఫైనాన్షియల్ బర్డన్స్ తీర్చే వాళ్ళు ఉండరు, వాళ్ళు రోడ్డున పడిపోతారన్నమాట. మీరు ఈ తాగుళ్ళు, తిరుగుళ్ళు వాటికి అలవాటు చేసుకొని మీ హార్ట్లో ఆపేసుకున్నారంటే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీస్ కూడా ఆల్మోస్ట్ హార్ట్ ఆగిపోయినట్టే. ఇవన్నీ ఆలోచించి ఒకసారి లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉందా లేదా చూడండి. లైఫ్ స్టైల్ కానీ బాగుంటే ఆ లైఫ్ స్టైల్ని అదే విధంగా కంటిన్యూ చేయడానికి చూడండి. ఎవరైతే ఈ మందు తాగదు రారామావా అని పిలుస్తున్నారో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఇంకంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు. వీడియో కానీ నచ్చుంటే, ఈ ప్రజెంట్ ఈ వీడియోలు చాలా వైరల్ అవుతా ఉన్నాయి. మన ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ జిమ్ వల్ల వస్తున్నాయి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒక పర్టికులర్ పని వల్ల డైరెక్ట్గా హార్ట్ అయితే ఆగదు. హార్ట్ ఆగాలంటే చాలా రకాల సిమ్టమ్స్ అనేది ఉంటాయి బాడీలో. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పండి. ఇది అన్నమాట సంగతి. జాగ్రత్తగా ఉండండి, ఫిట్గా ఉండండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. స్లీప్ మ్యాక్సిమం 6 to 8 అవర్స్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ షేర్ చేయండి. బీ హెల్దీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.